ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఇక్కడి అభ్యర్థుల గెలుపోటములపై మహిళల ఓట్లు కీలకంగా మారాయి. అందువల్ల మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు అనేక హామీలు ఇస్తూ దూసుకుపోతున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ లో అభ్యర్థుల గెలుపోటములకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. పార్లమెంటు అభ్యర్థుల గెలుపోవటంలో మహిళా ఓట్లే కీలకంగా మారే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి కూడా 7 నియోజకవర్గాలు ఈ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. అందులో ఎక్కువగా కూడా 5 నియోజకవర్గాలలో కూడా ఎక్కువగా మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా కూడా ఆసిఫాబాద్ కావచ్చు, సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ 2 నియోజకవర్గాలలోనే అది పురుషుల ఓట్లు అయితే అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా కూడా ఆదిలాబాద్ పార్లమెంట్కి సంబంధించి కూడా ఆదిలాబాద్, నిర్మల్, బోత్, మొతోల్తో పాటు ఖానాపూర్ నియోజకవర్గాలలో కూడా ఎక్కువగా మహిళా ఓటర్లు ఉన్నారు. ముఖ్యంగా కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కూడా దాదాపు 16,40,175 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులకు సంబంధించినటువంటి ఓటర్లు 8,04,832 ఉండగా కూడా మహిళా ఓటు 8,40,275 మంది ఓటర్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా కూడా మహిళా ఓటర్లే ఇలా గెలుపోవటంలో అభ్యర్థుల గెలుపోవటంలో కీలకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కూడా ప్రధాన పార్టీల నాయకురాలు కూడా ఇప్పటికే కూడా మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా కూడా మహిళలకు ప్రత్యేక తాయిలాలు అందించడం కోసం కూడా రూపకల్పన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే 5 నియోజకవర్గాలలో కూడా ఆదిలాబాద్ పార్లమెంటుకు సంబంధించి కూడా 5 నియోజకవర్గాలు నిర్మల్, ఆదిలాబాద్, బోత్, అదేవిధంగా కూడా ఖానాపూర్, మొత్తం నియోజకవర్గాలలో దాదాపు 40,338 మంది మహిళా ఓటర్లు ఉన్న నేపథ్యంలో మహిళా ఓటర్లే కీలకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కూడా మహిళా ఓటర్లను ప్రధాన పార్టీల నాయకులందరూ కూడా ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రత్యేక తాయిలాలు ప్రకటించడం కోసం కూడా రూపకల్పన చేస్తున్నటువంటి పరిస్థితిగా ఇప్పటికే ఏదైతే మహిళలకు 33% రిజర్వేషన్ ఉన్న నేపథ్యంలోనే మహిళలకు ఇప్పటికే కూడా ఇటు జడ్పీటీసీ అదేవిధంగా కూడా ఎంపీటీసీ సంబంధించినటువంటి పదవీ కాలం మరో 2 నెలల్లో ముగియనున్న నేపథ్యంలో కూడా అదేవిధంగా కూడా ఇప్పటికే సర్పంచులకు సంబంధించి కూడా సర్పంచుల పదవీ కాలం అయితే ముగిసింది. మరి 6 నెలల తర్వాత కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, చైర్మన్ల పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కూడా ఏదైతే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాళ్ళను ప్రసన్నం చేసుకున్న పనిలో కూడా ప్రధాన పార్టీల నాయకులు అభ్యర్థులు అయితే ఉన్నారు. ముఖ్యంగా కూడా 33% రిజర్వేషన్ ఉన్న నేపథ్యంలో మహిళా సంఘాలు కావచ్చు, స్వయం శక్తి గ్రూప్ సంఘాలతో పాటు మహిళా సంఘాలు అదేవిధంగా కూడా మహిళా లీడర్లను కూడా ప్రత్యేకంగా కూడా వాళ్ళతో కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కూడా మహిళా ఓట్లను కూడా రాబట్టేందుకు కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు అయితే మొత్తం కూడా రూపకల్పన చేస్తూ ఉన్న నేపథ్యంలోనే మొత్తం ఓవరాల్గా కూడా ఉమ్మడి ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కూడా 40,330 మంది మహిళా ఓటర్లు కీలకంగా మారే అవకాశం ఉన్నది. గెలుపోవటంలపై కూడా ఈ మహిళా ఓటర్ల ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మహిళా ఓటర్లను తమ వైపే మలుపుకొని తమకే ఓట్లు వేయించుకునే విధంగా కూడా ప్రధాన పార్టీల నాయకులు అయితే ఇప్పటికే కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మరికొన్ని రోజులలో స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మహిళలకు వాళ్ళకు కీలక పదవుల్లో మిమ్మల్ని ఉంచుతాము, కూర్చోబెడతామంటూ కూడా నాయకులు అయితే వాళ్ళకు హామీలు ఇస్తూ కూడా ఇప్పటికే ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పుడు కూడా మరికొన్ని రోజుల్లో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్ల కీలకంగా మారిన నేపథ్యంలో మహిళా ఓటర్లు ఎటువైపు మొగ్గితే ఆ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధించే అవకాశం ఉన్నట్టు కూడా విశ్లేషకులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.